హలో హాయ్ అందరికీ శుభోదయం. మా మిద్దెతోటలోని కొన్ని రకాల ఆకుకూరలు అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతూనే ఉన్నాయి. పెద్ద మొక్కల వరకు పెరిగినప్పుడు ఉంచినప్పుడు ఆ విత్తనాలు ఎగిరి ఎక్కడెక్కడో కుండీల్లో నదలు పడిపోయి తర్వాత మట్టిలో కూడా కలిసిపోయి మట్టి మనం పాటింగ్ చేసినప్పుడు గట్ట ఆ మట్టిలో ఆ విత్తనాలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాయి అన్నమాట ఎక్కడెక్కడికో దేంట్లో. ఆ విధంగా ఇది ఎక్కడ ఏది చూసినా ఏ కుండీలో ఏ మొక్క వేసినా అందులో వేసిన మట్టిలోనే ఏదో ఒక విత్తనం వచ్చేసి అందులో ఈ తోటకూర మొక్క పెరిగిపోతుంది అన్నమాట. ఇది ఇలాగా చాలా ప్లాంటర్స్లో ఈ తోటకూర ఎక్కడ చూసినా తోటకూర మొక్కే. చాలా చాలా చిన్న చిన్న మొక్కలు ఉండేవి తీసేస్తున్నాను. అంటే ఆ మొక్క ఇది స్ట్రెంత్ తగ్గిపోద్దని. తర్వాత దీనిలాగా అవన్నీ చీలాక తీసాను. ఎక్కడెక్కడ తీయక ఉండిపోతే అటువంటివన్నీ పెరిగి ఇలాగా మొక్క తోటకూరలాగా కొంచెం పెద్ద సైజు పూర్తి తోటకూరలాగా ఇవి అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలాగ ఎన్నోసార్లు తీస్తాను అన్నమాట. ఇలాగ ఒకసారి కాదు ఎన్నోసార్లు కానీ 10 రోజులకి 15 రోజులకి ఇంత మొత్తంలో నేను తీస్తుంటాను అన్నమాట. చాలామందికి ఈ మధ్య పనిచేస్తున్నాను కూడా, తీసుకెళ్ళి కూడా ఇస్తున్నాను. బండితో తీసుకెళ్ళి కూడా, బైక్తో తీసుకెళ్ళి కూడా ఇస్తున్నాను దూర ప్రాంతాలకి. అంటే దూరం అంటే ఒక 4-5 వీధులకి అలాగనమాట. ఎప్పుడైనా ఆకుకూరలు అవసరం అనిపించింది అనుకుంటే ప్రధానం కదా, అంటే దీంట్లో మామూలుగా డైరెక్ట్గా వంట కానీ లేదా పప్పులో వీటిలో దీనికి కానీ మిక్స్ చేయడం కానీ నేను ఇలా పైన మిద్దెతోటలోకి వచ్చేస్తే చాలు. ఒక 5-6 కుండీలు వెతికిసాం అనుకోండి, 5-6 కుండీలు 10 కుండీలు 10 ఏరియాలు వెతికిస్తే ఇలాగా ఈ మొక్క తోటకూర అనేది నాకు లభ్యమైపోద్ది. ఆ రోజుకి సరిపోతుంది అనమాట. ఆ పూటకి తోటకూర కాదు, కోయిగూర కానీ లేదా బచ్చలి, చుక్క కూర, ఎర్ర తోటకూర. ఈ మధ్య ఎర్ర తోటకూర కూడా అదే పెరుగుతుంది. అది కానీ ఏదైనా సరే అలా వస్తుంది. అలా మరి మిగతా పుదీనా, కరివేపాకు ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి అనుకోండి. అలాగా ఈ ఆకుకూరలు ఏవైనా సరే కావాలనిపిస్తే అంటే ఉన్నప్పుడు అలాగా అవసరమే అందుబాటులో ఉండేటప్పుడు ఇలా ఒకసారి మా మిత్తోటలో ఒకసారి వెళ్ళాను అనుకోండి, అలాగే ఒక 5-6-10 కుండీలుగా వెతికిస్తే మొక్కలు దొరికిపోతాయి అన్నమాట. నేనైతే మా మిద్దెతోటలోని వెజిటబుల్స్ని చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. అదైతే మా మిద్దెతోట చాలా ఎక్కువగా నాకు అందిస్తుంది. నేను మాత్రం చాలా తక్కువగానే యూజ్ చేస్తున్నాను. చాలా సందర్భాల్లో అవి చిన్న మొక్కలు ఉండేటప్పుడు తీసేస్తున్నాను, కానీ ప్రధానంగా ఇటువంటి తోటకూరలు ఇలాంటివి. అలాగే పుదీనా అయితే చాలా ఎక్కువ ఎక్కడైనా సరే గుంపుగా ఎక్కువ పెరిగిపోతుంది అనుకోండి, కట్ చేసి తీసేస్తుంటాం అన్నమాట. తీసేసి అంటే ఇంతకుముందు అయితే ఎక్కువగా పంచేవాడిని, ఆ పంచడానికి ఇదేది. కానీ ఇప్పుడు అదంతా చేసి కొన్ని సందర్భాలు పంచట్లేదు. పంచగా పుదీనా కూడా తీసి కొన్ని సందర్భాలు మోపులు తీసి కూడా నాకు దీనికి పక్క పడేస్తాను అనమాట. మామూలు దీంట్లో కుండీలో పడేస్తాను ఖాళీగా యూజ్ చేయకుండా కూడా. అంటే ఇవే కాదు, మరి ఏదైనా ఈ తోటకూర కానీ కొన్ని సందర్భాలు బచ్చలు ఇవన్నీ పంచున్నాను. మరి బచ్చలు కట్టయితే చాలా సందర్భాలు పంచాను. చొక్క కూర ఇవన్నీ కూడా పంచాము. అంటే పండినా సరే మా మిద్దెతోటలు నిత్యం అలాగా అందుబాటులో ఉంటున్నా సరే నేను వాడకుండా యూజ్ చేయకుండానే దాన్ని చేస్తాను అన్నమాట. ఒకటి నేను వాడుతూ 10% ఉండొచ్చు అంతే. మొత్తం మా మిద్దెతోట అందిస్తున్న ఈ ఆకుకూరలు, ప్రధానంగా ఆకుకూరలు నాకు టైమే చాలని ఈ లైఫ్లో ఈ మొక్కలు అన్ని చాలా కుండీల్లో పెరుగుతుంటాయి అన్నమాట ఇవన్నీ. కనుక ఇవి తీయడం కంటే నాకు చాలా టైం. రెండోది తీసితే ఏం చేయాలి అంతంత యూజ్ చేసే స్థితిలో నేను లేను. అంటే అలాంటి కండిషన్లో లేదు ప్రస్తుతం. భవిష్యత్తులో ఏమో కొంచెం ఏదైనా మార్పు జరిగితే యూజ్ చేయొచ్చు అనుకోండి. ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైన ఆకుకూరలను కూడా ఉపయోగించలేని స్థితిలో ఉండిపోతున్నాను నేను. దగ్గరున్నవే మర్చిపోయినాను. దగ్గరున్నవే ఈ మోపులు పట్టుకోలేకపోతున్నాను. క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేయాలి. దగ్గరున్నవే మర్చిపోయినాను. ఇలాగా తరచూ ఇన్ని మొక్కలు తీయడానికి టైం ఉండదు. తర్వాత తీసిన తర్వాత వాటిని వృధా చూస్తూ ఉండలేను. అందుకని ఇవన్నీ తీయలేక కొన్ని సందర్భాలని బడ్డీలా కనిపిస్తుంటుంది చూసారా. అతిగా మనకి మా మిద్దెతోట నాకు ప్రతిఫలం ఇవ్వడం కూడా కొన్ని సందర్భాలు నాకు బడ్డీలా అనిపిస్తుందంటే అర్థం చేసుకోండి మీరు. మోపులే కొంచెం క్లీన్ చేసేస్తే క్లీన్ అంటే వేళ్ళే క్లీన్ చేయడం. మిగతా
మోపులే. మోపులు మోపులు ఎన్నిళ్ళకి ఒక 5 ఇళ్ళకి వెళ్ళి సరిపోతుంది పనిస్తే. ఇలాంటివి మొక్కలు తీస్తున్నప్పుడు కూడా జాగ్రత్త తీయకపోతే ఆ మట్టి అంతా మళ్ళీ కంగలైపోతుంది కింద అంతా. మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలంతాను. అది తీయడం కొంచెం కష్టం అనమాట. కుండీ చిన్నది, దాంట్లో ప్రధాన ప్లాంట్ ఉంటుంది, దాంట్లో ఇరకలు ఈ మొక్కలు పెరిగిపోతున్నాయి. మరి అంటే ఇలా వీడియో తీసినప్పుడు ఇలా మామూలుగా ఎప్పుడైతే ఇలా పీకి తీసేస్తుంటాం పడేస్తుంటాం పక్కన పడేస్తుంటాం అనుకో, ఉపయోగించాలి ఎవరికైనా పనిచేయాలి అనే దీంతో తీసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీస్తూ ఉండాలి. చిన్న చిన్న మొక్కలు ఉండేటప్పుడు అయితే కుండీ పట్టుకొని ఒక్కొక్కటి తీసేస్తే అయిపోద్ది. మన కలుపు మొక్కలు తీసేస్తుంటే క్లియర్ అయిపోతుంటుంది. కానీ ఎన్ని కుండీలు ఎన్ని చేస్తానో రోజు అదే పని. అనేక గార్డెన్ పనులతో పాటు ఇది కూడా పని అంటే అది చేయడం సాధ్యం కావట్లేదు, సాధ్యం కాదు కూడా. మొత్తం ఆక్రమించి అన్నీ అంటే నీళ్ళు కలిగాయి. మధ్యలో రామాఫలం వేసాను. రామాఫలం ఇవన్నీ మొత్తం ఆక్రమించి తోటకూర, అమరంత్ ప్లాంట్స్, ఇది పెరగదు అది పెరగదు. వీటన్నిటిలో అలాగే వీటన్నిటికి వేసాను. మొత్తానికి అది అక్కడి నుంచేసి ఇది పక్కనే వేసుకోండి. ఇది ఊడిపోతుంది, ఇది ఊడిపోతుంది. ఇది అంతే రామఫలం. మోపులు తయారవుతుంది. తోటకూర మోపు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణాల్లో ఆల్రెడీ ఇంతకుముందు మా మీ తోటలో ఆకుకూరల గట్ట పంట సంబంధించిన వీడియో నేను 2-3 సార్లు పెట్టాను. పెద్ద ఫుల్ లెంత్ వీడియోసేనే. కానీ ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఫుల్ లెంత్ వీడియో ఎక్కువ పెట్టలేదు, తరచూ తీస్తున్నా సరే పెట్టలేదు. ఆ విధంగా చూపించాలని అదొక ఇది. రెండవది, మా మిద్దె తోట తగినంత ప్రతిఫలం ఇస్తున్నా సరే నేను బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నాను అని తెలియజేయడం, అది కూడా ఒక కారణం. మరొక ముఖ్యమైన కారణము, మా మిద్దె తోటలో తోటకూరను పోలిన రకాల మొక్కలు 5-6 రకాల మొక్కలు పెరుగుతున్నాయి అన్నమాట. ఇవి తరచు కూడా పెరుగుతూ ఉన్నాయి. అందులో మనం ఇంతకుముందు నేను ఈ ఆకుకూరల గురించి చేసిన వీడియోలు చెప్పాను. తోటకూర, ముళ్ళు తోటకూర, ఎర్ర తోటకూర, కోయ తోటకూర, ఇలాగే ఇన్ని రకాల పండుతున్నాయి. వీటి గురించి ప్రేక్షకుల నుంచి కొంచెం వివరంగా తెలుసుకునే ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య ఎర్ర తోటకూరని బయట వ్యక్తులకు పంచడానికి వెళ్తున్నప్పుడు మా మార్గం మధ్యలో ఒక కూరగాయల ఆవిడని అడిగాను, అమ్మ ఇదేంటమ్మండి, ఇది ఎర్ర తోటకూర అమ్మ, ఎక్కడ దొరికిందో ఇది నీకు మంచిదని అన్నది. ఇంకా అక్కడెక్కడ ఉండిపోతున్నాయి, ఇంకా ఉన్నాయి. చూడట్లేదంటే చెప్పాను కదా, అక్కడ ఒక మొక్క, అక్కడ 2 మొక్కలు ఇలా ఉండవు. చూడండి, ఇవి అల్లకి ఇవి ఇంకో దగ్గర తీసాను. ఇంకా పుదీనా తీయాలి, పుదీనా కొంచెం తీయాలి. తీసేస్తే రోజు ఉంటాయి, రోజు ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక హార్వెస్టింగ్ ఉంటుంది. ఇవే తోటకూర లేదా పుదీనా గట్ట అయితే ఒక వారానికి గ్యారెంటీ ఒకసారి, మధ్యలో ఇంక 2-3 సార్లు కూడా మనం తీయడానికి ఉంటాయి. అంటే అన్నీ చిన్న మొక్కలు లాంటివి గట్టి తీసేకపోతే ఆ మొక్కలు ఒక 3 రోజులకి 8 రోజులకు మరి కొంచెం ఇంకా పెద్ద అయిపోతాయి. తీయాలి. ఇంకా అక్కడ ఒక తోటకూర మొక్కలు 2 కనబడుతున్నాయి. పుదీనా ఒకటి తీయాలి. చూడండి, మోపులే ప్లేట్లు కాదు కదా, ఏవి పడతాయి.
కింద పడితే మళ్ళీ కడుక్కోవాలి. ఏముండదు ఏముండదు కానీ అదొక ఇదన్నమాట. కింద అయితే ఏముండదు కానీ మళ్ళీ కింద పడితే మళ్ళీ కడుక్కోవాలి. చూసారా, మొక్క తోటకూరతో సహా మొక్క తోటకూరతో సహా ఇంకా ఉంది అందులో మొక్క తోట కదా. మోపులు 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 మోపులు. ఇది మామూలు తోటకూర, ఇది కోయి తోటకూర కాదు, మామూలు తోటకూర. ఇది అంటే తోటకూరలు ఇంకా అనేక రకాలు ఉంటాయి కదా. పెద్ద పెద్ద ప్లాంట్ అయినా సరే పువ్వు కట్టేం రాదు, పువ్వు రాదు. ఇంకా పెద్ద అదే కోయి తోటకూర అయితే చిన్నప్పటి నుంచి పువ్వు వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో చిన్నప్పటి నుంచి పువ్వు వస్తుంది. చూడండి ఎంత తోటకూర చూసారా. మోపులు 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 చూడండి, ఎంత మోపులు మోపులు మోపులు. ఇంకా కోయి తోటకూర కూడా ఉండొచ్చు, ఒక 4-5 మొక్కలు ఎన్నో. ఇది మాత్రం మామూలు తోటకూర. చూడండి ఎంత మోపులు చూసారా. ఇది నేనేమి వేయకుండా, నా ప్రయత్నం ఏమి లేకుండా, నేనేమి చేయకుండా. రెడ్ అమరంత్, అది ఎర్ర తోటకూర. ఈ ఎలాగొచ్చి పెరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మా మిద్దె తోటలోని వివిధ కుండీల్లో పెరుగుతుంది. అంటే మరీ ఎక్కువ కాకపోయినా ఒక 4-5 కుండీల్లో పెరుగుతుంది. మరి ఎలా వస్తుందో తెలియదు. మరి తీస్తున్నాను మళ్ళీ అక్కడక్కడ పెరుగుతుంది. ఇది ఎలాగ పెరుగుతుంది, ఎలాగొచ్చింది, మా మిద్దె తోటకి ఎలాగొచ్చింది అనేది నాకు తెలియట్లేదు, ఏ మట్టితో వచ్చిందో. ఇది చూడండి, ఈరోజు మా మిద్దె తోట నుంచి ఈ ఆకుకూర తీశాను. ఇదేమో మొన్న ఒకసారి మన ప్రేక్షకుల్ని అడిగినప్పుడు ఇదేంటని అడిగినప్పుడు అంటే ఒక మొక్క తీసి అడిగినప్పుడు ఎర్ర తోటకూరని ఎవరు పెట్టారు, అది తినదగిందా అని అడిగాను. అంటే నేనైతే ప్రత్యేకించి అలాగా ఎర్ర తోటకూర అని పేరు ప్రత్యేకించి ఎప్పుడు అంటే అంత పర్టికులర్గా ఇప్పుడు వినలేదు. సరే, అది అలాంటి తరహాలోనే ఇది ఉంది. చూడండి, ఇదంతాను అలాంటి తరహా సేమ్ తోటకూరే, ఆకంతా కూడా తోటకూరే. మరి ఇంత వచ్చింది. మరి తినదగిందా తినకూడదా అని నాకు ఇంతవరకు పెట్టలేదు, అంటే చెప్పలేదు. అందులో అడిగాను కానీ ఎవరు చెప్పలేదు. ఇప్పుడే ఇలా తీస్తున్నాను. ఇదంతాను చూసారు కదా. దీనికైతే జంటలు వస్తున్నాయి. అంతా జంటలు చూసారా. ఇది ఒక మొక్క, ఇదంతా ఒక మొక్కే. చూడండి, ఇలాగ జంటలుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంతే, అలాగే ఉంది. ఆకంతా సేమ్, ఏమాత్రం కూడా తేడా లేదు. అంత తోటకూరే, సేమ్ అంతా తోటకూరదే. ఆ స్మెల్ మనం ఆకు చిరిమినా లేదా కొమ్మ విరిచినా సరే ఆ స్మెల్ కూడా తోటకూర, సేమ్ తోటకూరలాగా ఉందన్నమాట. ఇది ఎర్ర తోటకూర అన్నారు. మరి తినదగింది అనుకోండి, ఎందుకంటే దీంట్లో బ్యాడ్ ఏం నాకు అనిపించట్లేదు. చిన్న పువ్వులాగా వస్తుంది అన్నమాట, పువ్వు వస్తుంది అన్నమాట, పువ్వులాగా వస్తుంది. ఇది ఎర్ర తోటకూర అని అన్నారు. చూడండి, ఇదైతే అది స్ట్రైట్ దీనిలా పెరుగుతుంది. దీనికి కూడా కొమ్మలాగా వస్తుంది అనుకోండి. ఇది కోయిగూరని నేను అంతకుముందు కొన్న స్ట్రీట్ వెండర్ దగ్గర కొన్ని దాంట్లో కొంచెం ముద్రగా ఉండే కొమ్మల్ని నాటాను. అవే కుండీలో తీసినది. ఇది కోయిగూర, నాకు తెలిసి కోయిగూర. మరి అది ఒకేలా ఉంది కాబట్టి దీనికి చిన్న ఆకులు ఉన్నాయి, అది పెద్ద ఆకులు ఉన్నాయి. సేమ్ పువ్వు కూడా అలాగే ఉంది. దీనికి కూడా ముందు జంటలు గట్ట వచ్చేవి కాదు, అంటే జంటల్లాగా గట్ట కొమ్మల్లాగా గట్ట వచ్చేది కాదు, స్ట్రైట్గా ఉండేది అనుకున్నాను. అక్కడ కొనేటప్పుడు కూడా అలాగే అనిపించింది నాకు. కానీ ఇప్పుడు చూడండి, దీనికి కూడా జంటల్లాగే ఉంది. చూసారా, జంటల్లాగా ఉంది. కానీ ఆకులు మాత్రం చిన్నగా ఉన్నాయి, జంటల్లాగా ఉంది. స్ట్రైట్గా పెరుగుతుంది, ఎక్కువగా స్ట్రైట్గా పెరుగుతుంది. ఈ సన్నంగా ఉన్నాయన్నమాట. ఈ కాండం కంటే కొంచెం సన్నంగా అనిపిస్తుంది. మరి నాకు అది ఇది ఒకటేనా, నేను అలాగా సందేహపడుతున్నాను. కోయిగూరనే మా ప్రాంతంలో ఇదేదో కోయిగూర అంటున్నారా, ఇంకేదైనా ప్రాంతంలో దీన్ని ఎర్ర తోటకూర అంటున్నారా? కానీ తేడా మాత్రం కనిపిస్తుంది. ఆకులు చూడండి, దీన్ని పెద్ద ఉన్నాయి, దీనికి చిన్న ఉన్నాయి, ఆకులు చిన్న ఉన్నాయి. ఎంత పొడవు ప్లాంట్ పెరిగినా సరే చిన్న ఉన్నాయి అన్నమాట. ఇది చూస్తే ఆకులు పెద్ద ఉన్నాయి.
మరీ పూర్తి మన తోటకూర అంత పెద్ద ఆకులు కాకపోయినా ఆకులు పెద్దగా ఉన్నాయి, పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయి. చూసారా ఆకులు గట్టను, కాండం గట్ట లావుగా ఉంది, డెలికేట్గా ఉంది. కాండం గట్ట డెలికేట్గా ఉంది. మనకు ఎలాగ తోటకూర ఎలాగైతే మనం కాళ్ళ గట్ట విరిస్తే విరిగిపోతుంటాయి, సేమ్ అలాగే ఉంది, అంత అలాగే ఉంది. చూడండి, దీనికి తేడా మాత్రం కనిపిస్తుంది, ప్లాంట్ తేడా మాత్రం ఉంది. ప్రధానంగా ఆకులు అలాగే స్ట్రైట్గా కొంచెం ఎక్కువ స్ట్రైట్గా పెరిగింది, ఇది కొంచెం ఎక్కువ జంటలుగా పెరిగింది. మరి అంటే నేనే ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒకటేనా, మేము ఇది కొయ్యగూర, నేను కొయ్యగూరనే వాళ్ళు తెచ్చమ్మారు, రైతులు అనమాట, వీధిలో తెచ్చమ్మారు, కొన్నాను. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం అది వండిన తర్వాత కొన్ని కాళ్ళగా తీసి నేను కుండీలో నాటాను, ఒక 4-5 కాళ్ళు. అవి అలాగే ఇలాగా ఇప్పటికీ ఇలాగ అయ్యింది. మధ్య మధ్యలో కట్ చేసాను అనుకోండి, తీసాను, ఇలా ఉందన్నమాట ప్రస్తుతం తీసాను. ఇది నేను ప్రత్యేకించి అదే మొన్న అడిగాను కదా, మన వీడియోలో అడిగినప్పుడు తర్వాత ఇది ఎర్ర తోటకూర అని అన్నట్లుగా చెప్పారు. అంటే కాళ్ళగట్ట ఎర్రగా ఉంది, మొత్తం కాడంతా మొత్తం ఎర్రగా ఉంది అన్నమాట, స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా ఎర్రగా ఉంది. చూసారా, మొత్తం ఎర్రగా ఉంది, అసలు ఎక్కడ ఏం లేకుండా మొత్తం ఎర్రగా చూడండి కదా. కాడంతా మొత్తం ఎరుపుగా ఉంది స్టార్టింగ్ నుంచి చివరి వరకు. మన తోటకూరకు అలా ఉండదు. తోటకూరకి అయితే స్టార్టింగ్లో కొంచెం ఎర్రగా ఉంటుంది, కొంచెం బాగా పెరిగిన మంచి సైజులో పెరిగిన మొక్క అయితే తోటకూరకి వేలు దాటిన తర్వాత కొంతవరకు చిన్న ఎరుపు వస్తుంది, తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అన్నమాట, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. కానీ దీని చూడండి మొత్తం కూడా అలాగే ఉందన్నమాట చివరి వరకు. దీనికి అలాగే ఉంది, చివరి వరకు ఆ రెడ్డిష్ కలర్ ఉంది. చూసారా, అంటే అదే ఇప్పుడు ఇది రెండు ఒకటేనా, ఈ రెండు ఒకటేనా, మా ప్రాంతంలో కోయగూర అంటారా, వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఎర్ర తోటకూర అంటారా, లేకపోతే ఇక్కడ కూడా ఎర్ర తోటకూర అని అంటారా, నాకైతే ఎక్కువ పర్టికులర్గా అంత దీనిగా తెలియదు. కనుక ఎర్ర తోటకూర అనేది వేరేగా ఉంది, ఇలాగ ఎర్ర తోటకూర అనేది వేరేగా ఉంటుంది, ఇది కోయగూర అనేది వేరేగా ఉంటుంది అని అవునా అని నేను అడుగుతున్నాను అన్నమాట. ప్రస్తుతానికి అది ఆ డౌట్ అనమాట, ప్రధానమైన డౌట్ అది. ఇప్పుడు ఎంతెంత పండింది అంటే ఇంకోటి కూడా ఉంది. ఇదైతే వాడదగింది, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడి నేనే నాటాను కనుక కోయగూర వాడదగింది. ఇది కూడా వాడదగిందేనా, ఇది కూడా యూజ్ చేయొచ్చా, తినదగిందేనా, నాకైతే ఎలాంటి ఇది కూడా లేదు. అంత చాలా మామూలు తోటకూర ఎలాగైతే అనిపిస్తుందో సేమ్ అలాగే స్మెల్ అన్నీ చూశాను, నేను చాలా చూశాను. మొత్తం సేమ్ తోటకూర, ఇంక అంతకంటే ఎక్కువ ఇంక బెటర్గా ఇంక అనిపిస్తున్నాము. కానీ అంటే ఆ యొక్క ఇది ఈ ప్లాంట్స్ స్మెల్ అంటే వస్తుంది కదా, అలాగా విరిచి కూడా చూశాను, సేమ్ అలాగే ఉంది. కనుక ఇది తినదగిందా, ఇది వేరేనా, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యూవర్స్లో మీరు ఎవరైనా సరే, ఎక్స్పర్ట్స్ ఉన్నా లేదా ఏమన్నా సరే, వీటి గురించి కొంచెం చిన్న వివరంగా మెసేజ్ మనకి కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను కోరుతున్నాను. మీరు ఎవరైనా సరే ముందు కొంచెం తొందరగా చేస్తే ఇది వాడాలా వద్దా అంటే నేను వాడకపోయినా సరే ఎవరికైనా పంచుతుంటారు అన్నమాట. ఇప్పుడు ఎంత ఉంది ఇదంతా మేము వాడలేం కదా, మాకు ఇదంతా ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ అనమాట అంతాను. కనుక పంచుతుంటాం. ఈ మధ్య ఈ పంపకాలు కూడా ఆగట్లు అనుకోండి, పంచుతూ ఉన్నాం, ఇస్తాం అనమాట. పనికి వచ్చింది తినదగిందా అంటే ఎవరికైనా ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. మేము వాడడమే కాకుండా ఇంకెవరికైనా ఇవ్వడం కూడా జరుగుతుంది. కనుక అందువలన ఇది నేను అడుగుతున్నాను. అదే మీ ప్రేక్షకులకి, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు, ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, పరిజ్ఞానం, ఈ ఆకుకూరలు ఇటువంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తొందరగా కామెంట్ బాక్స్లో ఈ రెండు ఒకటేనా, ఇది ఎర్ర తోటకూర అని అంటున్నారు, ఇది కోయగూర అని అంటున్నాను నేను, ఈ రెండు ఒకటేనా కాదా, వేరు అయితే తినదగిందేనా, ఎవరైనా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కొంచెం తొందరగా చూసిన తర్వాత వెంటనే స్పందించడానికి ప్రయత్నిస్తారని మీ అందరినీ ప్రేక్షకులను కోరుతున్నాను. చాలా బాగుంది ఆకుకూరలు, చాలా చాలా బాగా వచ్చింది. మా మిద్దె తోటలో ఈ ఆకుకూరలు అనేవి తరచూ పండుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వదిలేస్తూ ఉంటాను, వాటిని తీయకుండా వదిలేస్తుంటే కొన్ని సందర్భాలు తీసేసి మన దీంట్లో కంపోస్ట్ దీంట్లో పడేస్తూ ఉంటాను కదా, చిన్న మొక్కలు ఉండేటప్పుడు. అంటే వాటిని కూడా చూడలేక కుండీలోని ఏదో ప్లాంట్స్ ఉన్న దీంట్లోనే పెరుగుతుంటాయి ఇంకా అనిపించినప్పుడు చాలా సందర్భాలు తీయక వదిలేయడం సందర్భం ఉంటే వదిలేసి కొంచెం పెరిగినప్పుడు సర్లే వాటిని ఎందుకు వృధా చేయడం అనే సందర్భంలో వాటిని తీసి గట్ట మేము ఉపయోగించడము. చాలా సందర్భాల్లో అయితే నేను 10-12 వీధుల వరకు కూడా తీసుకెళ్ళి పంచడం కూడా చేస్తూనే ఉన్నాను. ఇది తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న 1-2 వీడియోలోనే కాకుండా బయట కాదు తీసుకెళ్ళి పంచినప్పుడు అయితే చాలా రకాల ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉండేవాను. ఈ తోటకు పంచినప్పుడు ఒకడేమో మంగళవారం అంటాడు, ఒకడేమో శనివారం అంటాడు, ఒకడైతే ఆ డాబా మీద ఆడ ఉంటాడు, అలా ఆవిడ తీసుకుంటుంటే వద్దే శనివారాన్ని గసిరెత్తుంటాడు కూడా. అలాంటి సర్లే అంటే శనివారం ఏటో మంగళవారం ఏటో మీరు ఎందుకో తెలియదు అనుకోండి, అవన్నీ ఏటో సరే అండి, అవన్నీ ఇప్పుడు ఇక్కడ కాదు. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చూస్తూ ఉంటుంటాను. జనరల్గానే నేను పంపకాలు చేసినప్పుడు చాలా రకాల ఎక్స్పీరియన్స్ చూస్తుంటాను. చూడండి ఎంత వచ్చింది చూసారా ఈరోజు, చూడండి ఎంత ఉందో చూడండి ఫ్రెష్గా. కాళ్ళు కూడా అంతవరకు నేనైతే ఇంతవరకు వాడలేదు,
కాళ్ళు కూడా మరి ఎంతవరకు ఉపయోగించేసి తెలియదు. మొదలకైతే మొదలు అయితే కొంచెం హార్డ్గా ఉంది, పైకి వెళ్తే లేతగుంటుందేమో మరి. చాలా వరకు హార్డ్గా ఉన్నాయి, కొన్ని కొన్ని చాలా వరకు హార్డ్గా ఉన్నది. చాలా బాగుంది. అంత మొత్తం అంతా ఒకటే, సేమ్ అంత తోటకూరకి ఎలాగైతే ఉందో, తోటకూర ఎలాగైతే ఉందో సేమ్ అంతా ఒకేలా ఉంది. స్మెల్ కూడా నేను ఆకు కూడా తెంపి చూసినప్పుడు కూడా సేమ్ తోటకూర ఎలాగైతే అనిపిస్తుందో, తోటకూర ఎలాగైతే స్మెల్ వస్తుందో అలాగే స్మెల్ వస్తుంది అన్నమాట. అంతకంటే అంతకంటే ఇంకా బెటర్గానే వస్తుంది ఇది. చెప్తున్నాను కదా, అంటే ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎంత మాత్రం తేడా లేదు. సేమ్ మన తోటకూర అయితే ఎలాగైతే స్మెల్ వస్తుందో, ఎలాగైతే అనిపిస్తుందో అలాగే ఉంది. అన్ని రకాలుగా టెస్ట్ చేశాను కనుక. అంటే ఇది ఏం ప్లాంట్ అని ప్రధానంగా తెలుసుకోవడం, అంటే పండిన తర్వాత మనం ఊరికి వృధా చేయడం, పిచ్చి మొక్క అనుకోవడం కాదు కదా. కనుక అంటే అలా అనుకోకూడదు, ప్రధానంగా అది అలా అనుకొని నేను ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో ఇది పదే అడుగుతున్నాను. ఇది అంతా సేమ్ తోటకూరలాగే ఉంది, స్మెల్ కానీ అంతా అలా ఉంది. ఇది ఎర్ర తోటకూర అని చెప్పారు కొంతమంది, అదే కామెంట్ బాక్స్లో. ఇది తినదగిందా తినకూడదా, ఇది ఎర్ర తోటకూరేనా లేదా మా ప్రాంతంలో చెప్పి కోయిగూర అని. మా ప్రాంతం ఎర్ర తోటకూర అంటే ఎక్కువ నేను వినలేదు, ఎవరో మరి ఉంటే ఉండొచ్చు, లేదు లేదా ఎక్కడెక్కడ ఆ పేర్లు గట్రా ఉంటే ఉండొచ్చు, నాకైతే తెలియదు. ఎర్ర తోటకూర అనే పేరు ఎక్కువగా నేను ఎప్పుడు వినలేదు కనుక అది సెపరేట్గా ఎర్ర తోటకూర అని అని గుర్తుంది. అంత బాగా వచ్చింది కదా కోయిగూర. ఇది కూడా చాలా ఎక్కువ చాలా బాగా వచ్చింది ఇది కూడా కోయిగూర. అది మీరు తేడాని తెలుసుకోవాలని ప్రధానంగా నాకు ఆ తెలుసుకోవాలని కుతూహలం మొదటిది. తెలుసుకోకుండా ఉండిపోకూడదు. మా మిది తోటలో ఇంతెంత ఇది పండుతూ ఉంటే, పెరుగుతూ ఉంటే అలాంటి మొక్కని తెలుసుకోకుండా ఉండదు. అది కూడా మనం తినదగిన బాగా రోజువారీ చూస్తుండే మొక్కల్లాగే ఉన్నాయి కనుక అలా తెలుసుకోకుండా ఉండిపోకూడదనే ఉద్దేశంతో నేను ఈ పదే మిమ్మల్ని అడుగుతున్నాను. అది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అది కళాలోకి వెళ్ళిపోయి పొట్టలకు కూడా వెళ్ళిపోతుంది, కొంచెం తొందరగా తెలియజేస్తే.